కేకే కొట్టాల గ్రామానికి న్యాయం చేసేంత వరకు మా 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 కొట్టాల గ్రామానికి న్యాయం చేసేంత వరకు ఎటువంటి టైలింగ్ బాండ్ పనులు ఎటువంటి టైలింగ్ బాండ్ పనులు ఎటువంటి టైలింగ్ బాండ్ పనులు ఎటువంటి టైలింగ్ బాండ్ పనులు న్యాయం జరగాలి. వైఎస్ఆర్ కడప జిల్లా వేముల మండలం కేకే కొట్టాల గ్రామం. నా పేరు మోహన్ బాబు. మేము ఇక్కడ రైతు. నాకు ఒక 6 ఎకరాల పొలం ఉంది. మేము స్టార్టింగ్ నుంచి బోర్లు వేసుకొని పంటలు పండించుకుంటున్నాము. లక్షణంగా పంటలు పండుతున్నాయి. సంవత్సరానికి 2 పంటలు. 2018 టైంలో మాకు పంటలు డ్యామేజ్ అవుతా అంటే డౌట్ వచ్చి మేము చెకప్ చేయించాము. చేస్తే యురేనియం కంటెంట్ ఎక్కువ ఉందని చెప్పి అప్పుడు రిజల్ట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంపీ గారు కావచ్చు, యురేనియం సిఎండి గారిని పిల్లంపితే ఇక్కడ గ్రీవెన్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారు హరిగిరణ్ సార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ జరిగింది. ఆ రోజు 1.5 ఇయర్ లోపల ఈ కంప్లీటెడ్గా ఈ కొటాలకు పూర్తిగా పునరావాసం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్వచ్ఛమైన ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. సరేలేని మేము నమ్మి అప్పుడు టైలింగ్ బాండ్ ఏదైతే నిండిపోయి ఉన్నది దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు. మళ్ళీ సెకండ్ టైం 2014 టైంలో మళ్ళీ ఒకసారి ఇట్లనే నిండొస్తే మళ్ళీ ఒకసారి ఎత్తు పెంచాలని చెప్పి మళ్ళీ ప్రయత్నాలు చేసినాం. అప్పుడు అడ్డుకోవాలని చూసినాము. అప్పుడు కూడా కలెక్టర్ సార్ వచ్చేసి న్యాయం చేస్తాం మీకు అది ఇది అని చెప్పి విజయరామరావు సార్ కావచ్చు, అంతకుముందున్న కలెక్టర్ గారు చాలామంది చెప్పినారు. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. మన పులివెందుల ఆర్ఎంబీ గెస్ట్ హౌస్లో కూడా మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన క్లిప్పింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. మొన్న జస్ట్ రీసెంట్గా 2025 డిసెంబర్లో కూడా ఇప్పుడున్న కలెక్టర్ సారు శ్రీధర్ చెరుకూరు గారి ఆధ్వర్యంలో, పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కండక్ట్ చేశారు. తక్షణము ఏదైతే మరమ్మతులు ఏదో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు యురేనియం అధికారులు, అది చేయకపోతే ప్లాంటు ఆగిపోతుంది. ఇది దేశ రక్షణ, దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టు. మనం అడ్డుకోవడం ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీకు ఏదైనా అన్యాయం జరిగింటే న్యాయబద్ధంగా మేమందరం ఉన్నాం ఇక్కడ, మీకు న్యాయం చేస్తాము. మీరు కొంచెం ఆలోచన చేసి ఆ ఏదో 25-30 lakhs మరమ్మతుల పనులు చేసుకోనిలేండి, మీరు సహకరించండి అని చెప్పి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్లో మాటిస్తే అప్పుడు రైతులందరం సర్లే చేసుకోనిలే అని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. కలెక్టర్ గారు తర్వాత ఎటువంటి నిర్మాణ ఎత్తు పెంచాలన్నా కూడా కేకే కొట్టాల గ్రామానికి పూర్తిగా పునరావాసం, R&R ప్యాకేజీ 6 నెలల కాల వ్యవధిలో వాళ్లకు నోటిఫికేషన్ జారీ చేస్తూ స్వచ్ఛమైన పేపర్ ప్రకటన ఇస్తేనే మీరు ముందుకు పోతారు. అట్టి కాని పక్షంలో మీ ప్రాజెక్టు నిలిచిపోతుంది. మేము ఇక్కడ ఎవరం సహకరించలేము. వీళ్ళు గత 8-10 సంవత్సరాలుగా ఇక్కడ కష్టాలు పడుతున్నారు. ఇంకా మేమైతే ఈ రైతులను కాదని ఏం చేయలేము. ఇక్కడ అన్యాయం జరుగుతుంది రైతులకు. ఇక్కడ అధికారులు ప్రతి ఒక్కరు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అది రైతులది న్యాయం అని చెప్పి చెప్తున్నారు. దీని మీద నేను కూడా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసినాను. మీరు వాళ్ళకు న్యాయం చేస్తేనే ముందుకు పోతారు, లేకపోతే పోరు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈ 6 నెలల కాలం అయిపోయిన తర్వాత నిన్న జస్ట్ 2026 జూన్ జూలై మాసంలో మేము మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోతే వాళ్ళు సార్ మేము ఎత్తు పెంచుకుంటాము, ఏదో ఒక 3 years లోపల న్యాయం చేస్తాము అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సార్ అంగీకరించలేదు. మీరు ఫస్ట్ వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి పనులు చెప్పి రిటర్న్ పంపించడం జరిగింది. కలెక్టర్ గారి మాట కూడా బేఖాతరు చేస్తూ యురేనియం అధికారులు, రైతులను, రాజకీయ నాయకులు అందరినీ వీళ్ళు ఇది చేస్తూ మేము సెంట్రల్ గవర్నమెంట్ మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే ఒక ఉద్దేశంతో 172 కోట్ల వ్యయంతో టైలింగ్ బాండ్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ 172 కోట్ల నిర్మాణ పనులు చేపట్టిన తర్వాత ఈ గ్రామాన్ని ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకి ఏం అవసరం? 172 కోట్లు వ్యయం వెచ్చించినప్పుడు ఈ టైలింగ్ బాండ్ మీద మినిమం అన్నా కూడా 10-15 సంవత్సరాల కాల వ్యవధి ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ 10-15 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి అవసరం లేదు.
మరి ఏ విధంగా మా ఊరి మీద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, చేయలేరు. అది మాకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గతంలో కూడా ఇలాగే చేసినారు. ఏ పనులు చేయాలన్నా ఈ ప్రాజెక్టు నిలబడాలనే కొక్కే కొట్టాల గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతానికి తరలిస్తూ పునరావాస ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే దీన్ని ఎత్తు పెంచేదానికి మేము సహకరిస్తాము. లేని పక్షంలో నిరాహార దీక్షలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాము. తొందరలో మేము టెంట్లు వేస్తాము. ఏది కూడా న్యాయబద్ధంగానే చేస్తాము. అన్యాయంగా ఎక్కడా రైతులం మేము పోము. మా దగ్గర కూడా విత్ ఎవిడెన్స్తో మేము మాట్లాడుతున్నాము. ఒకప్పుడు ఏమన్నా మాట్లాడితే మీ దగ్గర ఏమున్నాయనే వాళ్ళు ఈరోజు మాకు కలెక్టర్ గారు చెప్పినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, యూసీఎల్ యాజమాన్యం చెప్పినట్టు ఎవిడెన్స్ ఉన్నాయి. ప్రతిదీ మా దగ్గర రికార్డెడ్గా ఉంది. మేము న్యాయబద్ధంగానే పోతాము. అన్ని అనుమతులు తీసుకొని ఇక్కడ టెంట్లు వేసుకొని మేము కూర్చునేదానికి సిద్ధంగా ఉన్నాం. కొట్టాల నివాసిని 2018లో అప్పుడు కలెక్టర్ అనిరికైతేనేమి, సీఎం అసాన్ అయితేనేమి వచ్చేసి మాట్లాడి ప్రతి పల్లె డోర్ తిరిగి సమస్యలన్నీ విని మీకు 1 సంవత్సరంలో న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఆ విధంగా రాతపూర్వకంగా ఏమిటి మాకు ఇవ్వలేదు. అవన్నీ దాటేసి వాళ్ళ పనులను చేస్తున్నారు. ఆ టైంలో కట్ట తీపివేసి మా తగ్గనే మా భూముల్లోకి వాటర్ పోయేసి సన్ని మధ్యలో చనిపోయినాయి. అంతా వచ్చి చూసినారు. దానికి ఏం చేయలేము. మళ్ళీ పాలా కింద కొంచెం డబ్బులు ఇచ్చారు. అందప్ప వాళ్ళు ఏమి చేస్తామంటారు. వాళ్ళు ఏందో చెప్పడం లేదు. అన్ని రాజకీయ నాయకులు ఒకవేళ దేశ భద్రత అయితే దేశ భద్రత మేము కదా భాగ్యస్వాములే కదా. మేమేమన్నా తెలంగాణలో ఏమన్నా ఒకవేళ రాష్ట్ర సీఎం కానీ దేశ పీఎం కానీ మేము నుంచే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకెందుకు న్యాయం చేయలేకుండా వీళ్ళు ఏమన్నా అంటే ఈ దేశ భద్రత మీరు రావద్దు చేయొద్దని అన్ని ఫోర్స్ పెట్టి ఇట్లా చాలా ఇబ్బందులు చేస్తారు వీళ్ళు. దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని తొందరగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మాది మేము పులివెందుల మాది మామూలుగా ఈయన 3.5 ఎకరా పొలం తీసుకున్నాం 2017లో. అప్పుడు అరటి పంట పెట్టి చాలా నష్టపోయినాం. చాలా 10-15 లక్షలు పెట్టి దానికి పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బందులై అప్పులు పాలయ్యాం. అప్పటి నుండి ఇప్పుడు వరకు అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ న్యాయం చేస్తామంటున్నారు కానీ ఏది చేయలే. ప్రజలు కూడా కొట్టాల గ్రామస్తులు అయితే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానివల్ల పిల్లోళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, చర్మ వ్యాధులు అన్ని వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కనీసం అప్పటి నుండి న్యాయం చేస్తామంటున్నారు కానీ రాజకీయ నాయకులు, యూసీఎల్ అధికారులు రైతులు అంటే చాలా చులకనగా అనిస్తున్నారు. చాలా ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు కూడా. యూసీఎల్ అధికారులు, రాజకీయ నాయకులు ఇప్పుడైనా కనీసం మేల్కొని న్యాయం ఖచ్చితంగా చేయాలి. చేయకుంటే ఇంకా ఇట్లా దాంబుసులు ఆడుకుంటా ఇట్నే చేస్తా అంటే చాలా అన్యాయం అయిపోతాం మేము. ఖచ్చితంగా అని మేము న్యాయబద్ధంగానే టైలింగ్ ఫండ్ కూడా వాళ్ళు చేయకుండా టైలింగ్ ఫండ్ ఎత్తు పెంచుకొని మాకు అన్యాయం చేసినా అనుకో అదే 175 కోట్లు వ్యయం పెట్టినారు. అదే రైతులకు దాంతో 0.5% అవుతుంది. మా పునరావాసాలు తీసుకొని భూములు తీసుకొని న్యాయం చేస్తే మంచి జరుగుతుంది కదా. ఈ విధంగా ఏంటికి రైతులను నాశనం చేస్తున్నారో నాకు అర్థం కాలే. మాకు న్యాయం జరగాలని అధికారులను, యూసీ అధికారులను కోరుకుంటున్నాము.